ఉదాహరణకి ఎవరైనా పురోహితులు చేశారంటే పూజలు ఏం చేయలేదు. వెళ్ళిన భక్తులు వాళ్ళ ఇంట్లో పూజ గదిలో నార్మల్ గా హారతి ఇచ్చి వచ్చాము, భోజనం స్వీకరించి వచ్చాము. ఓకే రైట్, వాళ్ళు ఇచ్చినటువంటి దక్షిణ తీసుకొని వచ్చారు. అవును. ఓకే, ఆ దక్షిణ పెట్రోల్ కొట్టించారు. మళ్ళీ చెప్పు. భక్తులే పెట్రోల్ కొట్టించే వాళ్ళు కొంతమంది. భక్తులే పెట్రోల్ కొట్టించారు. ఓకే, ఆ భోజనం అక్కడే తినేసారు, భక్తులు పెట్రోల్ కొట్టించారు. ఇలా ఎన్ని రోజులు సాగింది? మీరు స్టార్టింగ్ మంగళగిరి నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి అఘోరి అమ్మతో కలిసి ఇలా ప్రయాణించడం అంతా? అమ్మని కలిసినప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేసాం మేము మా జర్నీ. ఓకే, ఎక్కడెక్కడికి వెళ్ళారు భక్తుల దగ్గరికి? భక్తుల దగ్గరికి అంటే మిమ్మల్ని పిలిచి నార్త్ సైడ్ చాలా మంది తీసుకెళ్లారు, చాలా మంది కలిసారు, చాలా మంది రోడ్ల మీద ఆపి దక్షిణ ఇచ్చి. ఓకే, సో ఇప్పుడు పూజలు కూడా చేస్తారు అని చెప్పి అంటున్నారు కదా, అంటే బేసిక్గా బయట ప్రచారం ఉంది, ఏం పూజలు చేస్తారు అఘోరి అమ్మ? పూజలు అయితే నేను ఒకసారి చూసానండి. నార్మల్ గా అయితే ఓంకారేశ్వర్లో శ్మశానానికి వెళ్ళాలని చెప్పి మేము వెళ్తుంటే వీళ్ళు పట్టుకున్నారు. శ్మశానం దగ్గర నాకు సాధన నేర్పించి తీసుకెళ్ళిపోయారు. ఏం పూజ? ఆ టైంలో వీళ్ళు ఇక్కడ నన్ను ఏం పూజ చేశారు? పూజ కాదండి, సాధన నేర్చుకోవడానికి పూజలు చేస్తారండి. పూజ నేను వచ్చిన దగ్గర నుంచి ఏ పూజ చెయ్యలేదు. ఇంకా మీరు ఏం నేర్చుకోలేదు ఇప్పుడు ఇంకా? అంటే తన పూజలు చేయడగా ఏ చూడలేదు అంటే తన దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పారు కదా, ఏదైనా పూజలు చేస్తారా? చూసాను, అది నేను అమ్మ దగ్గరికి రానప్పుడు చూసాను. ఏం పూజ చేసింది? ఒక ఫ్యామిలీకి మెంటల్లీ అదే వాళ్ళ అబ్బాయి కొంచెం మెంటల్ గా ఉంటారు కదా, అది మెంటల్ టైప్ లో ఉంటారు కదా. చాలా ఇంకొక విషయం, నువ్వు దగ్గర నుంచి అఘోరి అమ్మని ఇన్ని రోజుల పాటుగా ట్రావెల్ చేస్తావు, నాకు తెలిసి ఆవిడ గురించి ఇంత కూలంకషంగా బహుశా తల్లిదండ్రులకు కూడా తెలియదు కావచ్చు. సో అఘోరి అమ్మ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి చెప్పు. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది, ఏం చేస్తారు, ఏం తింటారు, చాలా చర్చ అయితే ఉంది. అఘోరి అమ్మ లైఫ్ స్టైల్ గురించి అంటే బహుశా నీకు తెలిసినంతగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విష్ణు మా అన్నయ్య అంటున్నారు కదా, వాళ్ళంతా చెప్పింది అబద్ధం. డ్రగ్స్ తీసుకుంటది, గంజాయి తీసుకుంటది. నేను నీ మాట నమ్ముతాను, నీతో మాట్లాడతాను నేను చాలాసేపు వరకు కూడా. సో ఫస్ట్ నాకు తెలిసి అఘోరి అమ్మ వాళ్ళ నమ్మ నాన్నకు కూడా ఇన్ని విషయాలు తన గురించి తెలియకపోవచ్చు. చాలా రోజులు ట్రావెల్ చేశాను తనతో. సో తన లైఫ్ స్టైల్ గురించి చెప్పు ఒకసారి. అంటే ఎలా ఉంటుంది, ఎలా 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 జరుగుతుంది తన డే లైఫ్ స్టైల్ చెప్పు ఒకసారి. డే లైఫ్ స్టైల్ ఏముంది, మార్నింగ్ లెగుస్తాము, నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుని లేదా ఫ్రెష్ అయిపోయి అలంకారం చేసుకుని టెంపుల్స్ కి వెళ్తాము. అక్కడ దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దర్శించుకుంటాము. మళ్ళీ వేరే టెంపుల్ కి వెళ్ళడానికి జర్నీ చేసుకుంటూ వెళ్తాము. ఆ టైంలో భక్తులు ఆపి మధ్యలో భోంచేయమని చెప్పి వాళ్ళే పిలుస్తారు. ఇంకా భోజనం స్వీకరిస్తాము, లేదా పెట్రోల్ కొట్టిస్తారు, లేదా ఏదో ఒకటి ఫ్రూట్స్ గానీ అవి గానీ ఇవి అన్ని పలహారాల లాగా ఇస్తారు. అవే తింటాం మేము. కుక్క పిల్ల ఉంటది మా దగ్గర, భైరవ్ అని చెప్పి, ఆ కుక్క పిల్ల కొంచెం రైస్ పెడతాము. ఓకే, సో ఇక్కడ మధ్యలో అప్పుడప్పుడు గతంలో కూడా అఘోరి అమ్మ చెప్పుకొచ్చింది, బహుశా మీరు కూడా చూసే ఉంటారు, శివాలను తింటాను, నేను శ్మశానంలోనే పడుకుంటాను, ఎప్పుడు చూసినా శివనామ స్తోత్రం నేను పఠిస్తూ ఉంటాను, శివుని ఆజ్ఞతో నేను ఎప్పటికి బతుకుతూ ఉంటాను, సనాతన ధర్మం కోసం కష్టపడుతూ ఉంటానని చెప్పుకొచ్చారు. ఈ 10 రోజుల్లో లేదా ఈ వారం రోజుల్లో మీరు తనతో ఉన్నప్పుడు సో సనాతన ధర్మం కోసం మీరు పాటుపడిన విధానం ఏంటి? అట్ ది సేమ్ టైం శివనామ స్తోత్రం ఇవన్నీ ఎడబోయాయి మరి, అంటే ఇవన్నీ సాధ్యమైందా? శివాలను తినడము ఇవన్నీ కూడా తనే గతంలో చెప్పుకొచ్చారు, ఇవన్నీ ఎప్పుడైనా చూసారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తీసుకొచ్చిన దగ్గర నుంచి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకో, తర్వాత నీకు నేను నేర్పించాల్సింది నేర్పిస్తా అన్నారు. అందుకని చెప్పి నేను ఫస్ట్ జ్యోతిర్లింగాలు దర్శించడానికి తీసుకెళ్లారు. ఓకే, సో ఇవన్నీ చూడలేదు ఎక్కడ కూడా మీరు? దాని శివాలు తినక కానీ లేకపోతే ఎందుకు అడుగుతున్నా అంటే అసలు అఘోరియే లేదు, అఘోరియనే ఫేక్ అనేది కొన్ని ప్రజల్లో ఒక వర్షన్ గా ఉంది. సో దానికి ఒక సమాధానం మీరు అయితేనే కరెక్ట్ గా ఉంటది. శవాన్ని తింటారండి, మీరు చూసారా? ఫేక్ అంటే చూసాను. ఫేక్ అంటే కొంతమంది నమ్ముతారు, నమ్ముకోన్నాళ్ళు. మాంసనేత్రం, మనోనేత్రం అని 2 ఉంటాయి. ఈ రెండిట్లో మాంసనేత్రం వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చూస్తారు, మనోనేత్రం వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చూస్తారు. అంతేగాని అందరూ ఒకేలా చూడరు కదా, వాళ్ళకున్న మనసుని బట్టి వాళ్ళకున్న భక్తిని బట్టి చూస్తారు. ఓకే, సో శివాని తిన్నారు, ఎక్కడ తిన్నారు మీరు చూసారా? చూసాను. ఎక్కడ? సోమనాథ్ దగ్గర. మీరు అక్కడే ఉన్నారా? ఇంత ముక్క తింటారు. ఓకే, సో రోజు 14 ఏళ్ళ కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటే కానీ అఘోరి కాలేరు అని చెప్పిన నేపథ్యంలో సో రోజు ఎటువంటి పూజలు చేస్తారు తను?
సాధన రోజు ఉంటుంది కదా ఏదో రకంగా. టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు 1 or 2 hours సాధన చేసుకుంటారమ్మ. నేను కారులోనే ఉంటాను. ఎప్పుడు శివయ్య పాటలు కారులో వినిపిస్తూనే ఉంటాయి. అమ్మకి లోపల భైరవి అమ్మ అంటే కాళికా అమ్మవారు కాలభైరవి విగ్రహాలకి రోజు బ్లడ్ తో అభిషేకం చేస్తారు. దేంతో? బ్లడ్ తో. అమ్మ హ్యాండ్ కట్ చేసుకుని బ్లడ్ తో అభిషేకం చేస్తారు. కార్లో ఉంటుందా ఆ 2 విగ్రహాలు? అవునండి. రోజు కాళికా అమ్మవారు కాలభైరవుడు విగ్రహం. తన చెయ్యి కట్ చేసుకొని ఆ బ్లడ్ తో పూజ చేస్తారా? అవును, బ్లడ్ ఇస్తారు రోజు అభిషేకం బ్లడ్ తో చేస్తారు. ఏందది రోజు బ్లడ్ ఇవ్వడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అమ్మవారికి బ్లడ్ అండి 3 drops వేసి ప్రతిరోజు? అవునండి, ప్రతిరోజు కట్ చేసుకొని బ్లడ్ 3 drops వేసి వారికి పూజ చేస్తారు. ఓకే, ఇంకా ఎటువంటి పూజలు చూస్తారు ఇంకా మీరు? నేనైతే ఇంతే చూసానండి. నాకైతే ఈ జ్యోతిర్లింగ దర్శనం అయిపోయిన తర్వాత నార్మల్ కఠినంగా నేర్పిస్తా అన్నారు. సో జ్యోతిర్లింగ దర్శనాలు వెళ్ళారు కదా, తను వెళ్ళిన ప్రతి చోటల్లా కొంత సామాన్యమైన జనంలో అయితే ఈ అఘోర్ చాలా బాగుంది. భక్తుల రెస్పాన్స్ సామాన్యమైన జనాల్లో అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మన సౌత్ సైడ్ లాగా అస్సలు లేదు. ఓకే, ఎలా ఉంది నార్త్ లో? నార్త్ లో చాలా అంటే చాలా బాగుంది. అమ్మకి చాలా మంది భక్తులు ఉన్నారు. ఓకే, సో ఏమనిపించింది? మంచిగా అనిపించిందండి. ఏమనిపిస్తుంది అంటే తనతో పాటు అలా వెళ్ళడం, భక్తులు నార్త్ సైడ్ లో బాగా ఉన్నారని చెప్తున్నారు. చూసుకుంటే ఇక్కడ నిజంగా చాలా బెటర్ అనిపించింది. ఓకే, రెగ్యులర్ గా బేసిక్ గా నార్మల్ లైఫ్ లో అయితే మీరు ఉదయాన్నే లేచి మీ కాలేజ్కి వెళ్ళడంలో లేదంటే పేరెంట్స్ తో మాట్లాడడం. ఎందుకు నవ్వు వస్తుంది మీకు? విష్ణు ఒక్క నిమిషం ప్లీజ్. విష్ణు ఒక్క నిమిషం మీరు ఆగండి, వర్షినితో మాట్లాడతాను నేను. వర్షిని ఏడవకమ్మా, వర్షిని బాధపడకు, ఏడవకు. ఫస్ట్లీ నీ నుంచి విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం మాత్రమే, తర్వాత నీ ఇష్టం. నీ పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ని కాపాడుకుంటావా, పేరెంట్స్తో ఉంటావా, పేరెంట్స్ దగ్గరే నీ తదుపరి జీవితం ఉంటుందా ఏంటనేది కాస్త ఆలోచించుకో. ఇది ఎవరో చెప్తున్నారనో, ఎవరో ఫోర్స్ చేస్తున్నారనో, ఎవరో బలవంత పెడుతున్నారనేది కాదు. నీ తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఇంత దాన్ని చేసి నిన్ను కష్టమో నష్టమో వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా చదివించి నేను స్థాయికి తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు. మహా అయితే నీకు 2 నెలల క్రితమో ఈ అఘోరి అమ్మ పరిచయం అయి ఉంటుంది. సరే, నీకు నిజంగా ఇష్టం ఉండే సాధన చేసుకోవాలనుకున్నావు కావచ్చు, కానీ అఘోరి అమ్మ రాక మునిపే, అసలు అఘోరి అనే పదం తెలియక మునిపే నువ్వు ఆల్రెడీ సాధనలో ఉండిపోయావు. ఆ సాధన నేర్చుకుంటూ ఉన్నావు. రైట్? అవును, రైట్. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? అఘోరి అమ్మతో ఈ ప్రయాణం నచ్చిందా నీకు? నీ రెగ్యులర్ లైఫ్ నచ్చిందా? నేనేం ఇబ్బంది పడట్లేదు, నాకు నచ్చింది. నేను అమ్మతోనే ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మళ్ళీ అమ్మ దగ్గర పంపించండి. మీరు ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా, ఎన్ని పూజలు చేయించుకున్నా. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉజ్జయిన్ లో ఉన్నారండి, ఒక హోటల్ రూమ్ లో పెట్టారు. ఎన్ని హాస్పిటల్ అంటున్నావు? ఏం హాస్పిటల్? ఏమైంది? వీళ్ళు నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేయిస్తారంట, ఏదో పూజలు చేస్తారంట కేరళ తీసుకెళ్లి. మళ్ళీ వీళ్ళ మాట అప్పటికి వినకపోతే, నా మైండ్ మారకపోతే వీళ్ళ మాట వినేలాగా మందులు పెడతారంట. అటువంటి ఉంటావా? నేను అబద్ధం చెప్పట్లేదు. మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. బట్ నేను వాళ్ళతో కూడా మాట్లాడతా. నువ్వు లైవ్ లో ఉన్నావు. ఇప్పుడు నిజంగా నీకు ఏదైనా జరిగిన చెప్పు. వినండి, ఇవన్నీ మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్నవే. రాత్రి అఘోరమ్మను పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఒక వెప్పన్ ఒకటి కొనుక్కుని వచ్చారు అఘోరమ్మను పొడవడానికి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తాను, ఆ వెప్పన్ కూడా చూపించారు. పోలీసులతో దొరికింది కాబట్టి బతికిపోయిందన్న, ఒక్కడే దొరుకుంటే మాత్రం పొడి చేసేదాన్ని అని చెప్పి మాట్లాడుకున్నారు. ప్లస్ ట్రైన్ లో వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నారు. నా చైన్ లాక్కున్నారు, అమ్ముకున్నారు. కాదండి, ఇవన్నీ నేను విన్నవే చెప్తున్నాను మీకు. ఓకే, వాళ్ళ సొంత అన్నయ్య మాట్లాడతారంటండి. మాట్లాడతాను. హర్ష, విష్ణు మీతో మాట్లాడతాను ఒకసారి. హర్షనే మాట్లాడతాను ఒకసారి, వర్షినితో మాట్లాడించండి. మీతో మాట్లాడతాను, నేను మీతో మాట్లాడతాను. హర్ష మీతో మాట్లాడతాను నేను. మీ ఒపీనియన్ కూడా తీసుకుని ఒకసారి వర్షినితో మాట్లాడించండి. వర్షిని ఏదో చెప్తోంది కదా, మీ దగ్గర నేను వస్తాను మళ్ళీ. అమ్మ వర్షిని,
చెప్పండి. సో హాస్పిటల్స్ ఏంటి, హాస్పిటల్స్ అంటున్నారు, ఎక్కడ హాస్పిటల్లో ఉన్నావు? అసలు ఒక విషయం ఇక్కడ చెప్పండి, అసలు నువ్వు ఉజ్జాయిన్లో ఉన్నావు అని చెప్పి